నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ ప్రభావంతో గుక్కుడి నీళ్ళ కోసం త్రాగడానికి కానీ వ్యవసాయానికి కానీ చాలా కష్టంగా మారింది. ఎందుకంటే సరైన సమయంలో వర్షాలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కావచ్చు, త్రాగునీటికి ప్రజలు కావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాదులో గుక్కుడి నీళ్ళ కోసం చాలా అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లు బుక్ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఎప్పుడు ఏప్రిల్ మేలో నీళ్ళ ప్రభావము ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు జూన్ జూలై వచ్చినా కూడా హైదరాబాదులో తాగునీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ గుక్కిడి నీళ్ళ కోసం చాలా కఠినంగా ఉంది. రాష్ట్రంలో తాగునీటికి ప్రమాద గంటికలు ఏర్పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ గుక్కుడి నీళ్లు దక్కేనా అనేది విధంగా ఉంది. హైదరాబాద్లో ట్యాంకర్ల వద్ద గుమికూడి ప్రజలు ఇబ్బందులు అవుతున్నారు. ట్యాంకర్లతోనే తాగునీటికి నింపుకోవాల్సి వస్తుంది. ఇంకా కమర్షియల్ బిల్డింగులు అయితే హైదరాబాద్లో ట్యాంకర్లు ఇష్టప్రకారం రేట్లు కూడా పెంచి అమ్ముకుంటున్నారు. మినిమం 1000 రూపాయలు ఉండే ట్యాంకరు 1500 నుంచి 2000 రూపాయల వరకు నీళ్లు ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం జోరుగా సాగించుకుంటున్నారు. నీళ్ల ప్రభావం తాగునీటితో కొరత ప్రమాద ఘటికలు మోగిస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆందోళన కలిగిస్తున్న వర్షాభావ పరిస్థితులు, ఎండాకాలం పోయినా నీటి కోసం కష్టాలే. రాష్ట్రంలో పలు చోట్ల తీవ్ర నీటి కొరత, హైదరాబాదులో మరింత నీటి కరువు, అట్టడిగిపోతున్న భూగర్భ జలాలు, బోర్లు పోయాక సరఫరా చాలక ఇబ్బందులు, శివారు ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రం. రోజుకు 10,000కు పైగా ట్యాంకర్లు బుకింగ్లు. జూన్ జూలైలో ఈ స్థాయి బుకింగ్లు తొలిసారి. ఎందుకంటే ఈ పరిస్థితి చూసుకుంటా పోతే చాలా ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంత ఈ నీటి ఆందోళన ఎప్పుడూ రాలేదనేది కూడా మనకు తెలుస్తుంది. హైదరాబాద్లో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది తాగునీటి కష్టాలు. ఎందుకంటే కమర్షియల్ బిల్డింగులు ఉండే ఆఫీసులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న రెస్టారెంట్లు కావచ్చు, ఇంకా అందరికి కూడా ఈ నీటి కష్టాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కమర్షియల్ బుకింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే 1000 రూపాయల ట్యాంకర్ను 1500 నుంచి 2000 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. ఇంకొక 2500 కూడా అమ్ముతున్నారు. సరైన టయాన్ని బుకింగ్ లేదని, నీటి కొరత ఉందని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నీటి ట్యాంకర్లు వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తాగునీటి కొరత ప్రమాద ఘటికలు మోగిస్తుంది. ఎందుకంటే వర్షాలు కురవక భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయి, నీటి వనరులు ఇంకిపోతున్నాయి, ఇళ్లల్లో వేసుకున్న బోర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వ తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నా మరికొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సరఫరా కూడా కష్టం కానున్నది. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగునీటిని అందిస్తూ ఉండగా మరో 2 నెలలు మాత్రమే ఆయా ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మున్ముందు వర్షాభావ ప్రభావంతో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా నెలకొనే ప్రమాదం ఉండడంతో ప్రాజెక్టులలో నీరు చాలా తగ్గుతుంది. దీనివల్ల చూసుకుంటా పోతే ఈ హైదరాబాద్లో తాగునీటిపై, స్వచ్ఛతపై ప్రజల్లో భయాలు కూడా చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం సరఫరా చేసే నీటి నాణ్యతపై అపనమ్మకం, అందరూ కూడా ఫిల్టర్ల వైపు భారీగా విస్తరిస్తున్నాయి ప్రైవేటు నీటి శుద్ధి పరిశ్రమలు. భూగర్భ జలాల అంటడుగుతో ప్రజల్లో ఆందోళన. ప్రజల్లో ఈ రోజుకు చూసుకుంటే హైదరాబాద్లో చాలా అవుతున్నాయి, మరింత తీవ్రమైపోతున్నాయి. రోజుకు 10,000 పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే లెక్కేసుకోండి వర్షాభావం పరిస్థితి ఎలా ఉంది ఏమనేది కూడా మనకు తెలుస్తుందండి. ఈ వర్షాభావ ప్రభావంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటా పోతే బోరబండ, చిన్న చిన్న బస్తీలు అలాంటిది కూడా ఈ హైదరాబాద్లో పరిస్థితి ఘోరంగా ఉండేది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ నీళ్లు గుక్కిడి నీళ్ళ కోసం చాలా అవస్థ పడాల్సి వస్తుంది.
మనం చూసుకుంటా పోతే ట్యాంకర్లకు పెరిగిన బుకింగులు అండి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నీటి ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈసారి జూన్, జూలైలో కూడా నీళ్ళ ట్యాంకర్లకు చాలా ఉందండి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు 10,000 పైగా బుకింగ్ చేయగా మే నెలలో 15,000 వరకు చేరింది. మార్చి నెల మొత్తం మీద 2,24,00,000 ట్యాంకర్లను బుక్ చేయగా ఏప్రిల్లో 2,85,000 ట్యాంకర్లను బుక్ చేశారు. మే నెలలో గతంలో ఎన్నడూ లేనంతగా 3,52,000 ట్యాంకర్లను బుక్ చేశారు. కాగా జూన్లో తగ్గాల్సిన ఈ సంఖ్య 3,56,00,000కు పెరిగింది. జూలైలోనూ ఈ 6 రోజుల్లో 54,000కు పైగా ట్యాంకర్లను బుక్ చేశారు. చూడండి, రోజుకు 10,000 ట్యాంకర్లు, 54,000 ఈ 6 రోజులకు జూలైలో. అంటే నీటి ప్రభావము, నీటి కష్టాలు ఎట్లా ఉంది ఏమనేది. అలాగే సాగర్ ఆగిపోతే ఖమ్మానికి కష్టాలని తెలుస్తుంది. ఖమ్మం కార్పొరేషన్లో 1,00,000 వరకు కుటుంబాలు ఉన్నాయి. 75,000కు పైగా ఇంటింటి తాగునీటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి వారు బోర్లతో నీటిని సర్దుబాటు చేసుకుంటున్నారు. నగరానికి అటు సాగర్ జలాలతో పాటు మున్నేరు నీటిని వినియోగించే సౌలభ్యం ఉంది. ఇది ఈ పాలమూరుకు కార్పొరేషన్కు నీటి కటకట. ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు తీరుస్తాయి. కానీ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఏసువులో ఉన్న తాగునీటి కష్టాలు ఇప్పటికీ ఎదురవుతున్నాయి. ఇంకా హైదరాబాదులో అయితే బోరవండ అట్లాంటి వద్ద నీళ్ళ ట్యాంకర్ వచ్చిందంటే ప్రజలతో ఉమ్ముకూడి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తాగునీటి మీద సరిగా రాక చాలా అవస్థలు పడుతున్నారు. ఇంకా కమర్షియల్ బిల్డింగులు, హోటల్స్, పెద్ద పెద్ద ఆఫీసులు ఉండే బిల్డింగుల్లో అయితే రోజు ట్యాంకర్లు కొనుక్కోవడమే. ట్యాంకర్లు వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా రేట్లు పెంచి అమ్ముకునే స్థితిలో వచ్చింది. ఈ నీళ్లు పరిస్థితి చూసుకుంటా అంటే హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో ఆందోళన అనేది కొనసాగుతుందండి. హైదరాబాద్ మహానగరం అయితే నీటి కోసం అల్లాడుతుంది. ఇళ్లల్లో రోజుకు 2 బకెట్లు నీళ్లు దొరకడమే గగనమైపోయింది. వాటర్ బోర్డు సరఫరా చేసే నీళ్లు ఇంటి అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో ట్యాంకర్ల నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఏసీలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉండే నీటి కష్టాలు ప్రజలు ఈ ఏడాది జూన్, జూలై నెలల్లోనూ ఎదుర్కోవాల్సి ఉంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటిని వాటర్ బోర్డు సరఫరా చేస్తుంది. క్యూర్ పరిధిలో 1,50,00,000 పైగా జనాభా నివసిస్తుండగా వాటర్ బోర్డు తాగునీటి సరఫరా చేసే కనెక్షన్లు 14.20 లక్షలు ఉన్నాయి. వాటర్ బోర్డు కనెక్షన్ లేని నివాసాలు కూడా లక్షల్లోనే ఉన్నాయి. వీరంతా బోరు నీటిపై ఆధారపడుతున్నారు. ఇంకా జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని తావులా కావచ్చు, వాటర్తో చాలా కష్టాలుగా ఉంది ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితుల్లో. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఉందండి. ఈ భూగర్భ జలాలు చాలా రోజు రోజుకు ఎండిపోవడం, జూన్, జూలై నెలలో వచ్చినా కూడా వర్షా ప్రభావం సరిగా లేకపోవడం, ఈ నీటి కష్టాలు అనేది చాలా ఉందండి. ఒకటే అని కాదు, మొత్తం తెలంగాణ మొత్తానికి పైగా కూడా నీటి కష్టాలు ఉంది. అట్లని తెలుగు రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో కూడా తాగునీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు సరిగా లేక పంటలు కూడా ఎండిపోతున్నాయి. సరైన సమయంలో వర్షం పడక ఆంధ్రప్రదేశ్లో కూడా తాగునీటి కష్టాలు, రైతు ప్రభావము, రైతుల కష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఈ పొలాలు కూడా ఎండిపోతున్నాయి వానలు లేక. ఆందోళనలో అన్నదాతలు, ఖాళీగా కూలీలు, పల్లెవాసులపై వర్షాభావ పరిస్థితుల ప్రభావము. మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, ఇంకా కర్నూలు జిల్లా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు లేక చాలామంది కూలీలు కానీ అన్నదాతలు కానీ ఖాళీగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ పల్లెవాసులపై వర్షాభావ పరిస్థితుల ప్రభావము గట్టిగానే పడింది. ఇంకా హైదరాబాద్లో చూసుకుంటే నీటి కష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉందండి. గుక్కుడి నీళ్లు దక్కేనా అని హైదరాబాదులో ఉండే ప్రజలు ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.